అంటే సుందరానికిలో కూడా మీ క్యారెక్టర్ నాకు ఇష్టంతో కూడిన హేట్ అనమాట. అంటే మీ పర్ఫార్మెన్స్ నాకు భలే నచ్చుతుంది. మీరు చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆడు కరెక్ట్గానే ఉంటాడు. అది ఎంత కోపం తెప్పిస్తుంది అంటే నాకు అదొక చిన్న అదేదో అర్థం కాని థింగ్ లాగా అనిపిస్తుంది. అసలు దాని ప్రాసెస్ ఏంటి వివేకాత్రేయ గారు, మీరు అసలు ఏం ఆడుకున్నారు అది రాసినప్పుడు? సో వాట్ ఈస్ నాకు అది చూసినప్పుడల్లా, నాకు ఎవరన్నా జోసెఫ్ క్యారెక్టర్ ని హేట్ చేసినప్పుడల్లా ఒక మీమ్ ఉంటుంది కదా, ఒక చిన్న బాబు ఐ థింక్ వాడు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినలో ఇంటికి వెళ్తే ఇప్పటికీ వాడుతుంటారు, నేను తప్పు అన్నానా అని. ఒక చిన్న పిల్లడు 10 years old నేనేమైనా తప్పు అన్నానా అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో నాకు అలా ఆ మేము గుర్తొస్తుంది. జోసెఫ్ని హేట్ చేసినప్పుడు వాడు ఏం తప్పు అన్నాడండి అసలు ఒక్క థాట్ అయినా వాడి తప్పు ఉంది ఆ సినిమాలో? ఉండదు. ప్రాబ్లం ఏంటంటే మెనీ ఎవ్రీ క్యారెక్టర్, అక్కడ ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ లాట్ ఆఫ్ ఫ్లాడ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒకడు ఆనెస్ట్గా ఉంటే వాడు విలన్ అవుతాడు ఆ ప్రపంచానికి అని నాకు ఆ రోజు ఆ సినిమా రిలీజ్ అయిన రోజున అర్థమైంది. అండ్ దానికి కాదు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుందర్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. Obviously, hero unflowing his flaw is what gives him an arc. And అది సెకండ్ నాకు వివేక్ ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి కలుద్దాం తెలుసుంటే వెళ్ళాను. కలిస్తే కథ చెప్పి ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండదు అంటే ఏమనుకుంటున్నావు ఎలా అంటే వీడు లాస్ట్లో ఒకసారి చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తాడు. నది అని అంత ఒక సూపర్ మార్కెట్ సినిమా అప్పుడు దాకా వస్తూ ఉంటుంది అనుకుంటా, ఆ క్యారెక్టర్ నేమ్ గురించి చెప్తా ఉంటారు, వస్తుంటారు. ఆ మధ్యలో సీజన్ అయిపోతే ఇది కొద్ది రోజులు ఎగ్జిట్ ఇస్తాడు. ఎగ్జిట్ ఇచ్చి మళ్ళీ హర్ట్ అయ్యి ఉంటాడు అనమాట. మళ్ళీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మళ్ళీ వచ్చి సూపర్ మార్కెట్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టేసి వెళ్తాడు. సో ఎజెండాస్ వాడు వచ్చినప్పుడు నేను నవ్వుకున్నా. వివేక్ చెప్తున్నంత సేపు ఈ క్యారెక్టర్ చెప్తున్నంత సేపు నవ్వుకున్నా. అయితే వాడు వచ్చినప్పుడు నేను వివేక్తో అంటే చెడ్రా నా కొడుకు అని కోపం రావాలి అంతేనా వివేక్ అంటే ఎగ్జాక్ట్ అంతేవా అది రావాలని ఇట్లా డిస్కషన్ జరిగింది. సో ఇంటికి వచ్చాను, క్యారెక్టర్ అంతా గుర్తుంది నాకు, సీన్స్ గుర్తుండే. ఇది కోపం వీడు చెప్పేవన్నీ పద్ధతిగా ఉన్నాయి, వీడి మీద కోపం ఎలా వస్తుంది? సో వీడు చెప్పేది పద్ధతిగా ఉందా, అంటే వీడి కరెక్ట్ చెప్తున్నాడా, లేదంటే ఈ లోపల హిడన్గా ఇంకేమన్నా ఎజెండాస్ ఉన్నాయా? ఈ మధ్యలో ఎక్కడో ఆడియన్స్కి అసలు ఏంటనేది అర్థం కాకూడదు. ఓకే, వీడు మంచోడా చెడ్డోడా, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళ మలయాళమా అన్నట్టు వీడు మాట్లాడే మాటలేమో చాలా పద్ధతిగా ఉంటాయి, కానీ వీడేదో వేరే ఆ వరల్డ్ వెళ్ళనవ్వాలి వీడు. సో నేనేం చేసి చాలాసేపు ట్రై చేశాను. నాకు టువర్డ్స్ ఏంటంటే వీడు ఎంత తక్కువ ఎక్స్ప్రెషన్ పెడితే అంత అంబిగ్యూటీ క్రియేట్ చేయగలడు అని చెప్పేసి అర్థమైంది అద్దం ముందు కూర్చుని. సో వివేక్ ఒక రోజు వర్క్షాప్ పిలిచిండే అక్కడ. నదియా మ్యామ్ ఉన్నారు, నజరియా గారు ఉన్నారు, వి వర్ ఆల్ దేర్. వి స్టార్టెడ్ బైబిల్ సీన్ ఒకటి ఉంటుంది, బైబిల్ మీద ఓత్ తీసుకొని అదే విషయం బైబిల్ మీద ఓత్ తీసుకొని చెప్పమని నాకు అని చెప్పేసి సంథింగ్ ఆ సీన్ రిహార్సల్ చేస్తున్నాం. ఐ వాజ్ లైక్ ఎక్స్ప్రెషన్ ఏం పెట్టట్లేదు. ఏ ఆంటీ టక్కులు లేసి వెళ్తాడు బైబిల్ తీసుకోటానికి. తర్వాత గ్రీన్ టీని తెలుసు ఈ బైబిల్ మీద చేసుకుని చెప్పమని నాకు అంటాడు. వాడు నవ్వు కూడా ఉంటుంది, నేను ఇంకా నవ్వుతున్నా, నాకు నవ్వు. సో బేసిక్లీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వివేక్ లైక్ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అలాంటి వాడు ఈడు అని ఫిక్స్ అయ్యారు. ఓకే, కొంచెం అక్కడ ఫిక్స్ వివేక్ చిన్న ఇంప్రవైజేషన్స్ ఏదో చెప్పుండే నేను వర్కౌట్ చేస్తాను అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. షూట్ డే వచ్చింది. నదియా మ్యామ్ అయితే ఒక సీన్ ఉంది, బైబిల్ తీసుకునే సీన్ ఫస్ట్ తీసామన్నమాట. అది తీసిన తర్వాత బిగినింగ్ ఆఫ్ దట్ సీన్ ఈజ్ డోర్ బెల్ లాక్. నదియా మ్యామ్ వచ్చి ఆంటీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే హలో ఆంటీ అంటనే నేను తీయను వాడి డోర్. ఫస్ట్ టేక్ అయ్యింది నాదే, ఏంటి అలా ఉన్నాడు వాడు, నేను తీయను డోర్ అని చెప్పేసి. ఇట్ యాక్చువల్లీ ఇన్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ నాట్ దేర్ నిజంగా. క్యాన్సిల్ చేసి నదే నేను తీయను వాడు ఎవడు వాడేంటి అలా ఉన్నాడు, వాడు నిజంగా అలాగే ఉంటాడు.
అంటే రియల్ లైఫ్ లో కూడా అలాగే అంటే వివేక్ ఏమో కాదు మేము అది చాలా మంచివాడు చిల్లుగా మేము అందరం ఫ్రెండ్స్ మెథడ్ యాక్టర్ మేడం, మెథడ్ యాక్టర్. అయితే తర్వాత వన్ మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ మేము ఒక ప్రోమో సాంగ్ తందనా తయ్య తయ్య చాంగ్ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ షూట్ చేయడానికి వెళ్ళాను. నేను కూడా దాంట్లో ఉంటాను, వెనకాల డాన్స్ చేస్తుంటాను కదా. సో అక్కడ కూడా ఇంకా నది అనడానికి డౌటే, ఈడు రియల్ లైఫ్ లో కూడా ఈడు డేంజరస్ ఫెలో అనే డౌట్. సో మ్యామ్ అలా ఏం కాదని చెప్పేసి అని ఫైనల్లీ వి డాన్స్ టుగెదర్ దీంట్లో. అండ్ అప్పటికి మా ఇద్దరు ఒక పీస్ వచ్చిందనమాట. సో అలాగా పీపుల్ ఫెల్ట్ దట్ క్రీపీనెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఆరా అరౌండ్ ద అప్పుడు నాకు పర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఆ సైలెన్స్ ఎంత వైలెంట్ గా ఉంటుందో నాకు అప్పుడు అర్థం. అంటే ఇఫ్ యూ సడన్లీ స్టాప్ మంచి థింగ్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్ చెప్తే ఎంత క్రీపీగా ఉంటుంది అనేది ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ ఇట్. అండ్ చాలా హీ స్కేర్స్ మీ మోర్ అని ఇట్లాంటి మీమ్స్ వచ్చాయి అనమాట. తర్వాత వాడు ఉంటాడు కదా, వాడు మనీ హెయిస్ట్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఒక క్యారెక్టర్ ఇట్లానే ఉంటుంది అని చెప్పి వాటితో కంపేర్ చేయటం. అది నేనేం చేయలేదు, ఎక్స్ప్రెషన్ తీసేసాను అంతే, మంచి మాటలు చెప్తాను. క్యారెక్టర్స్ వి హేట్ ఎ లాట్. ఇంటికి కొట్టబుద్ధి అవుతుంది క్యారెక్టర్ చేసేవాడు పాపం చాలా మంచివాడు. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఈస్ రియల్లీ అన్ ఆనెస్ట్ గై అండ్ సేయింగ్ సంథింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. వాడు చెప్పే అన్ని అలా ఆలోచిస్తే ఎంత ఉన్నతమైన థింగ్స్ తెలుసా. వాడు పెళ్ళైనా మీకు ఒకవేళ మీ కిడ్ అయినా కానీ నాకు పర్లేదండి నేను పెంచుతాను ఖాళీకంటూ వచ్చి ఇమాజిన్ ఆడి ఏ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ ఉంటే ఆడికి ఇంటర్వ్యూ ఎలా ఉన్నారు థియేటర్ రిఫరెన్స్ కూడా అది కూడా కరెక్ట్ గా చూడడానికి. అది కూడా కరెక్ట్ ఏం రిఫరెన్స్ అది కూడా కరెక్ట్ అది కూడా కరెక్ట్. ఆ పిల్లడు ఐ థింక్ వాటిని బాగా వాడతారు యాక్చువల్లీ. అది కూడా కరెక్ట్ కదా సార్, అదే కదా. నేను ఆ రోజు ఐ థింక్ అంటే రిలీజ్ రోజే పడినాయి ఆ మీమ్స్ అన్ని. అదే రిలీజ్ రోజే పడినాయి. I still remember we were shooting Martin Luther King, కోంపల్లి అక్కడ ఎక్కడో సంగారెడ్డి అక్కడెక్కడ షూట్ చేస్తున్నాం, చందాయిపేట్ అని చెప్పేసి. సో ఫిల్మ్ చూడాలి, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలని చెప్పేసి కోంపల్లికి వచ్చి చూస్తుండే అనమాట. అది రిలీజ్, అది సినిమా అయ్యి బయటికి రాగానే ఆడియన్స్ గుర్తుపట్టి జోసెఫ్ అంటున్నారు. కొడతారేమో కొంచెం చేపట్టే పరుగు అక్కడి నుంచి.